హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా ఏం లేదండి, ఈరోజు మా ఆఫీస్లో మాకు ఛానల్ ఉందని, నేను ఛానల్ పెట్టానని అంటే ఇలాంటి రివ్యూస్ చెప్తున్నానని చెప్పి కొద్దిగా బుల్లింగ్ టైప్ చేశారనమాట. అంటే ప్రతి ఆఫీస్లో ఒకడు ఉంటాడు కదా, వాడు కొద్దిగా లీనియన్స్ అర్థమైపోతుంది. వాడు ఏదైనా హైడ్ చేసినా వాడిని సెంటర్ చేసి కూర్చోబెట్టి వాడిని బకరా చేసి వాడి చుట్టూ కొన్ని అవమానాలతో కూడుకున్నవన్నీ మాట్లాడతారు కదా. సో అలాంటివన్నీ మాట్లాడారనమాట. నేను వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నట్టే చేసి లాస్ట్లో చెప్పానమాట, ఈరోజు నాకు 50 వ్యూసే రావచ్చు, 100 వ్యూసే రావచ్చు, బట్ ఒక రోజు వచ్చిన తర్వాత ఒక మూమెంట్ వస్తుంది, ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అలా అయిన రోజు నేను ఏంటనేది మీకు తెలుస్తుంది. నేను సక్సెస్ అయ్యి చూపిస్తాను అని చెప్పాను. ఏదో మన ఛాలెంజ్లో చిరంజీవి గారిలో ఏదో ఛాలెంజ్ చేసి వచ్చేసాను. పెద్ద నా ధైర్యం ఏం లేదు, వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలీదు. నా ధైర్యం అయితే మీరే చూసే 20-30 మందికి నచ్చితే వాళ్ళు ఇంకో 30 మందికి షేర్ చేస్తారు కదా అని ఒకే ఒక నమ్మకం. అందుకే సో నేను అలా చేసి వచ్చేసాను. కొద్దిగా బాధ అనిపించింది, అరే అమ్మ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని ఎలాగే కించపరుస్తారా అని. మరి అంతే, నాకు తెలియదేమో, బేసిక్గా నేను కొత్త కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో తెలీదు. బట్ నేనైతే చూసే 20-30 మందికైనా కానీ న్యాయం చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మర్చిపోకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఓపెన్ చేయడమే మన దివ్వెల మాధురి గారి మొత్తం అందరినీ తీసుకొచ్చి, కొంపలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక పార్టీ మీటింగ్ పెట్టినట్టు ఒక డిస్కషన్ పెట్టారనమాట. ఏంటంటే అర్ధరాత్రి మీరు అందరూ గట్టిగా మాట్లాడుకుంటుంటే మాకు నిద్ర పట్టట్లేదు, కాబట్టి మేము నిద్రపోలేకపోతున్నాం, మెంటల్ వచ్చేస్తుంది, కాబట్టి కుదరదు, ఇక నుంచి అలా చేయడానికి కుదరదు, ఎందుకంటే నా హెల్త్ పోతుంది, నా బాడీ పోతుంది, నా బొచ్చు పోతుంది అని చెప్పని అన్నారు. నువ్వెవడో అడగడానికి, ఆగరా మాట్లాడండి, చెప్పాలి కదా. ఇప్పుడు మన ఒపీనియన్ మనం చెప్పలేదనుకో, ఇంక ఈ మాత్రం రివ్యూ చేసి వేస్ట్ కదా. సో ఇలా డిస్కషన్ పెట్టారనమాట. మీటింగ్ పెట్టి అందరిని పిలుచుకొచ్చి చెప్తున్నారనమాట. బేసిక్గా వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. సో ఆ వైల్డ్ కార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా బేసిక్గా వీళ్ళందరూ వచ్చి చెప్పేది ఏంటి, వీళ్ళందరూ కూడా బయట చూసేసి వచ్చి మేము పెద్ద తోపులు, మేము పెద్ద తురుములు, మేము చెప్పింది డెసిషను అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే అప్పటిదాకా ఆట ఆడిన వాళ్ళు అందరూ ఎవరో ఎదవలా కాదు కదా. అయినా బిగ్ బాస్ అంటే ఏంటి, బేసిక్గా కంటెంట్ రావాలి, అర్థమైందా? అది అర్ధరాత్రి అయినా కావచ్చు, బాత్రూంలో కావచ్చు, బొచ్చి ఎక్కడైనా కావచ్చు, అర్ధరాత్రి అయినా అప్పరాత్రి అయినా ఏదైనా కానీ అవతల కంటెస్టెంట్ మాట్లాడితేనే అది కంటెంట్. ఆ కంటెంట్ చూసి జనాలు మాట్లాడతారు. అండ్ మోర్ ఓవర్ పగలంతా వాళ్ళ స్ట్రాటజీస్ ఇయ్యేసుకుని మొత్తానికి 1,00,000 విధాలుగా చేస్తారు. అన్ని చేసిన తర్వాత కూడా లాస్ట్లో వచ్చి వాళ్ళు అర్ధరాత్రి మాట్లాడుకుంటున్నారంటే అలాంటప్పుడే నిజాలు బయటకు వస్తాయి. అది వాళ్ళు సొల్లు మాట్లాడుకుంటున్నారా, లవ్ చేసుకుంటున్నారా, బొచ్చు చేసుకుంటున్నారా, అవన్నీ నీకెందుకు, నువ్వెవరో, నీకు డిస్టర్బ్ అయితే ఏంటి, గట్టిగా మాట్లాడు, చెప్పు, అంతే తప్ప ఇది రూలు, ఇది ఇలాగే జరగాలంటే బయట అంటే అవ్వదు. అనటాలు ఇంకోటి అనటాలు. నేను 2 రోజుల నుంచి రివ్యూలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా, ఈ పర్సన్ బయట ఒక స్ట్రేచర్ ఉంది, బయట నుంచి ఒక స్ట్రెస్ వస్తుంది, లేదంటే జనాల మీదకి ఏదో ట్రప్పిస్తారో, రివ్యూలు ఎవడన్నా తేడాగా చెప్తే వాళ్ళని ఏంటది టార్గెట్ చేస్తారో, ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటన్నిటి గురించి ఆలోచించి అండ్ దమ్ము శ్రీజ ఇంకా వెనక్కి రాలేదు కదా, వచ్చినప్పుడు చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ ఎంత అన్యాయంగా, లేకపోతే ఎంత రెక్లెస్గా నేను మాత్రమే తోపు అన్నట్టు మాట్లాడుతుంటే ఎవడ చూస్తాడు, జనాలే ఉన్న పిచ్చోళ్ళ. ఇప్పుడు నువ్వు గట్టిగా అరిచేసి అరిచిన దాన్ని నలుగురు చూస్తారు కదా, కెమెరాలు రికార్డ్ చేసి జనాలకు చూపిస్తారు అనేది ఎలాంటి కంటెంటో, పులిహార కూడా అలాంటి కంటెంటే. అండ్ మోరోవర్ అక్కడ పులిహార జరుగుతుందో ఏం జరుగుతుందో వాళ్ళు స్ట్రాటజీ చేసుకుంటారు, నీకు ఎలా తెలుసు? అర్ధరాత్రి మాట్లాడుకోకూడదు అని చెప్పడానికి నువ్వేమో పెద్ద నియంతవా అంటే పడడానికి, ఆగు అంటే అవ్వడానికి. బయట ప్రపంచం వేరు, బిగ్ బాస్ ప్రపంచం వేరు. బిగ్ బాస్ వేరు, ఇక్కడ వేరు. నీ ఒక్కదానికే చెల్లుతుంది అనుకుంటాను పొరపాటు. ఇది ఆవిడకే కాదు, ఆవిడని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాం. గుసగుసలు ఆడకూడదు, మాట్లాడుకోకూడదు, నంగిలాగా ఒక చోట కూర్చొని ఉండాలి, లేదంటే టైం వచ్చినప్పుడు అరిచేయాలి అని అలాంటి ఏం లేదు కదా. మనుషులు మాట్లాడతారు, అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉండాలి. బయట వేరు, ఇక్కడ వేరు. మీ ఇల్లు కాదు ఇక్కడ ఉండటానికి. ఇక్కడ అర్ధరాత్రి మాట్లాడతారు, ఒక పూటే భోజనం వస్తుంది, అండ్ ఒక్కోసారి చపాతీతో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వాటన్నిటిని తట్టుకుని నెగ్గుకుని నిలబడి ముందుకు రావటమే బిగ్ బాస్ అంటే. బేసిక్గా వాటన్నిటిని తట్టుకుని వేరే ప్రపంచంలో కూడా నేను నిలదొక్కోగలను, నలుగురితో మంచి అనిపించుకోగలను, అండ్ నలుగురితో నేను వాగుడికాయి లేదంటే నూరేసుకుని పడిపోతాను అనేది మాత్రమే కాదు, ఇలాంటి హ్యూమానిటీ సైడ్ కూడా ఉంది అని నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన ఒక బెస్ట్ అవకాశం అనేది బిగ్ బాస్. దాన్ని నువ్వు సరిగ్గా అచీవ్ చేసుకుంటావా లేదా అనేదే మ్యాటర్. కొంతమంది గేమ్స్ ఆడతారు, కొంతమంది మీలాగా పెంటగా అరుస్తారు, కొంతమంది గయ్యల్లాగా అరుస్తారు, కొంతమంది దొంగతనాలు చేస్తారు, కొంతమంది పులిహార్లు కలుపుతారు, కొంతమంది గేమ్ ఆడతారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే, ఎవరి గేమ్ వాళ్ళదే. కొంతమంది గేమ్ అర్ధరాత్రి మొదలవుతుంది, కొంతమంది గేముల్లో మొదలవుతుంది, కొంతమంది గేమ్ ఫిజికల్ టాస్క్లో మొదలవుతుంది. మీలాంటి వాళ్ళు గేమ్ అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటోడి మీద నోరేసుకుని పడిపోతాము. మనకు పవర్ ఉంది కదా, లేకపోతే బయట సపోర్ట్ ఉంది కదా, మనం ఏమన్నా పీకేయగలం, మనం ఏదన్నా సాధించగలం, మనం చెప్పిందే చెల్లుతుంది అనేది ఒకటి ఉంటుంది చూసారా, అది కూడా గేమే. సో మీది ఎలా గేమ్ అవుతుందో, ఎదుటోడు అర్ధరాత్రులు వచ్చి ఒకటి
దగ్గర కూర్చుని మాట్లాడడం కూడా గేమే. ఒకవేళ నిజంగానే అర్ధరాత్రులు అందరూ మాట్లాడకుండా సైలెంట్గా నోటి మీద వేలేసుకుని ఎవరి దుప్పటాడు కప్పుకుని పడుకుంటే అర్ధరాత్రి గుసగుసలు అండ్ రివ్యూర్స్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చేయడానికి అసలు కంటెంటే ఉండదు. అర్థమైందా? సో గేమ్ అనేది 24 గంటలు ఉంటుంది. 24/7 లైవ్ ఎందుకు పెట్టారు? అర్ధరాత్రి పడుకుంటారంటే పొద్దున్న సాయంకాలం దాకా ఏం జరిగింది అది చూపించి వదిలిపడదొబ్బుతారు కదా. రాత్రి కూడా ఎందుకు పెట్టారు? అర్ధరాత్రి గుసగుసలు కానీ 24/7 కానీ ఎందుకు పెట్టారు? ఇలాంటి కంటెంట్ ఉంటుందని చెప్పి. అండ్ మోర్ ఓవర్ గత సీజన్లో చూసుకుంటే అర్ధరాత్రి కంటెంట్ ఎక్కువ వస్తుంది, దాన్ని కట్ చేసి చూపిస్తారు. ఈరోజు ఎపిసోడ్ తీసుకోండి, ఎప్పుడు వచ్చింది మార్నింగ్ సాంగ్. బేసిక్గా ప్రతి ఎపిసోడ్ మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఒక 2-3 సీన్లు చూపించి ఇమ్మీడియట్గా వేసేవారు. ఇప్పుడు ఎందుకు వేయలేదు? ఎందుకంటే అర్ధరాత్రి అంత కంటెంట్ ఉంది కాబట్టి. అమ్మ ఎలాంటి వాళ్ళని అనుకోవాలి కదరా బాబు, నస ఎలాంటి వాళ్ళు అనుకోవాలి, వాగుడికైనా ఎలాంటి వాళ్ళని అనాలి. నిజంగా గేమ్ ఆడినేమో సర్లే వదిలేరా బాబు. సో అలా దమ్ము శ్రీజ గారినేమో అలా పంపించేస్తారు. ఇప్పుడు బాగుందా? వీళ్ళ కంటెంట్ వీళ్ళు ఇచ్చే కంటెంట్ వీళ్ళు నెత్తి మీద దిగుతుంటే తెలుస్తుందా? అదే అనమాట బేసిక్గా ఇలాంటి కంటెంట్ అనమాట జనాలకి కావాల్సింది. నాకైతే దివ్యల మాదిరి అయితే చాలా వరస్ట్ అనిపించిందండి. అవుట్ ఆఫ్ నోవే నేను ఆ బ్యారియర్ని దాటి మరీ మాట్లాడుతున్నాను, నాకైతే అదే అనిపించింది. షీఈస్ ద మోస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ బిగ్ బాస్ సీజన్. వచ్చి వారం కూడా అవ్వలేదు ఈ అమ్మ, ఒక్కడితో సౌఖ్యం లేదు, ఒక్కడితో సరిగ్గా మాట తీరలేదు, ఒక్క సిచ్యువేషన్కి కరెక్ట్ అయిందో లేదు. సాంబార్లో ఏంటది, సాంబార్ చేయాలంటే పప్పు చేయాలంటే బకెట్ నీళ్ళు పోయాలంటది, కావాలని ఎదుటోళ్ళతో గొడవ వేసుకుంటుంది. ఎంత దరిద్రం అసలు. ఒక్కరితో కూడా సౌఖ్యంగా ఉండి ఈ మనిషి పలానా వాళ్ళతో బాగున్నారా, ఈ మనిషి అంటే పలానా వాళ్ళకి ఇష్టం, ఈ మనిషి ఈ విషయంలో కరెక్ట్ అని చెప్పి ఒక్క సిచ్యువేషన్ లేదు. దరిద్రం కొద్దీ అలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటామో, అలాంటి వాళ్ళకి ఎలా ఓట్లు వస్తాం, అలాంటి వాళ్ళని ఎలా ఉంచుతాం అనిపిస్తుంది. అందుకే రీతు కూడా అడిగింది ఇది బేసిక్గా ఏమన్నా బిగ్ బాస్ రూల్ అని చెప్పి. రూల్ ఏంటి మాట్లాడుకో అని చెప్పి. ఎవరి మీదకి వస్తారో, ఎవరిని రుబాబ్ చేస్తారో, బయట చెల్లినట్టు బొక్క ఈ కొంపలు కూడా చెల్లుతుంది అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే బయట అంటే సపోర్ట్ చేయడానికి 1,00,000 మంది ఉండొచ్చు, బట్ ఇక్కడ సపోర్ట్ చేయాల్సింది జనాలకి ఏం కావాలో మీరు అలా డిసైడ్ చేస్తారు. అండ్ మీకు నచ్చట్లేదు కదా అని ప్రతిదీ పక్కకు పెడతారు అనుకుంటే అది పొరపాటు. సో ఈ డిస్కషన్లో దివ్యల మాధురి గారు అర్ధరాత్రి మాట్లాడొద్దన్నారు. మాట్లాడడానికి నువ్వెవరో నేను మాట్లాడతాను అని చెప్పని రీతు గారు అన్నారు. గుడ్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా భయపడేది దేనికంటే ఈవిడ నోరికి. ఈవిడ గట్టిగా గొంతేసుకుని గట్టిగా మాట్లాడేసి అరిచేస్తే అన్ని నిజాలు అయిపోతాయి, అన్ని సవ్యంగా జరిగిపోతాయి అనుకుంటే పొరపాటు. అవతల కొద్ది గొప్ప ఈ వ్యక్తి మీద ఉన్న ఏంటది ఆ గుడ్ ఇంప్రెషన్ అవ్వచ్చు, లేదంటే ఈవిడ బయట నుంచి వచ్చిన పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి అమ్మో ఇలాంటి ఆవిడతో మనకి ఎందుకు, బయటకు వెళ్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, లేదా మన ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయంతో చాలా మంది తగ్గుతున్నారు. కానీ లేదంటే చాలా మంది చాలా గట్టిగా రియాక్ట్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే బర్నీ గారు లాంటి వాళ్ళే రియాక్ట్ అవ్వచ్చు. ఏంటి నిన్న మొన్న సంజన గారి మీద నామినేషన్స్ అప్పుడు రియాక్ట్ అయినప్పుడు లేని ఈవిడ మీద రియాక్ట్ అవ్వడానికి ఏమన్నా తక్కువ టైం పడుతుందా? లేదు కదా. విత్ ఇన్ షార్ట్ టైం ఈవిడ ఇలాగే డిసైడ్ చేసుకుంటే కనుక వెళ్తే, ఇన్ కేసు ఆదివారం కానీ శనివారం కానీ నాగార్జున గారు అడగకపోతే నాకు తెలిసి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుందండి. నాకు తెలిసి జనాలు ఇది చూస్తున్నారో లేదో తెలియదు, కానీ జనాలు వద్దు అనుకుంటే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టప్మని బయటకు వచ్చేస్తారు. చూస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఈ కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు రాము గారు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారు. అండ్ ఆయిష గారు మధ్యలో గిలగచ్చకాయ రాణిలాగా ఎందుకు వచ్చి మాట్లాడిందో కూడా అర్థం కాలేదు నాకు. ఆవిడ వచ్చి అది పాయింట్ ఇది పాయింట్ అని చెప్పి అంటుంది. ఆవిడ ఇండివిజువాలిటీ ఏం లేదు, జస్ట్ అవతల దాంట్లో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా సపోర్టివ్గా మాట్లాడితే మనం కూడా కనపడతాం కదా. సో అనుకున్నారు, వేస్ట్. దానికి తగ్గట్టు రాము గారు కూడా వచ్చి అవును ఇది కరెక్టే, మేము నైట్ టైం మాట్లాడుతుంటే ఆవిడకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ పెట్టుకుంది కాబట్టి మేము బయటికి వెళ్ళి మాట్లాడాం అని చెప్పాను. దివ్య గారు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. ఎవరి దగ్గర మంచోడు అనిపించుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ అంతా అదే కదా. నువ్వు మంచోడు అనిపించుకోవడానికి మళ్ళీ వచ్చి మేము అందుకే నైట్ టైం బయట మాట్లాడుకున్నామంటే ఎవరికే నైట్ టైం బయట మాట్లాడుకుంటారు? ఇప్పటి వరకు డిస్కషన్ అయిపోయింది కదా. క్యాప్టెన్ కూడా వచ్చి ఎవరో మాట్లాడద్దు నేను మాట్లాడుతానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎవరు మీరు రైస్ చేయడానికి. సో ఆవిడ బయట నుంచి ఒకటి సింపుల్ అండి, నిజం ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోకపోయినా ఆవిడ బయట నుంచి ఒక పొలిటికల్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ కొద్దిగా పవర్ ఉంది. ఆ పవర్కి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అందుకే ఆవిడ నోరుకి కళ్ళెం వేయడం కానీ ఆవిడ మాటకి ఎదురు చెప్పడం కానీ ఎవడు చేయలేకపోతున్నాడు. నాకు తెలిసి ఈ విషయంలో రాము గారితో కూడా తప్పే. అండ్ దివ్య గారు కరెక్ట్ పాయింట్స్ రైజ్ చేశారు. అండ్ దివ్య గారు కూడా ఫైర్ అయ్యేట విధంలో ఫైర్ అయితే భలే ఉంటుంది అబ్బా. ఈ పర్సన్కి కరెక్ట్గా సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు వస్తారో నాకు చూడాలని ఉంది. ఆ తర్వాత మన రమ్య గారు వచ్చారో ఆ ఫుడ్ పవర్ వచ్చింది. ఆ ఫుడ్ పవర్ రాగానే మొత్తం అందరూ ఏదైతే వాళ్ళ భోజనం నేను ఆర్డర్ పెట్టారో ఆ భోజనం అంతా వచ్చింది. ఆ భోజనం అంతా వాళ్ళిద్దరు కలిసి తిన్నారు. మధ్యలో ఇమ్మాన్యుయల్ గారు కూడా కొద్దిగా తిన్నారు. ఓకే. ఆ తింటున్న ప్రాసెస్లో రమ్య గారు మన సంజన గారితో మాట్లాడుతున్నారు అనమాట. సంజన గారు చెప్తున్నారు నేను దొంగతనం చేసి బోర్డు వేసుకుని ఇదంతా ఎందుకు అని చెప్పని అన్నారు. ఎందుకంటారంటే నేను కూడా మరో సంజనలా మాట్లాడుతున్నాను, ఐఎమ్ సంజన 2.0 అని చెప్పని అన్నారు. అవ్వాలమ్మా, మీరే సంజన 2.0 అవ్వాలి. ఇప్పుడు దాకా ఉన్నది సరిపోదని చెప్పి ఇప్పుడు మీరు కూడా యాడ్ అవ్వండి. అయ్యే దొంగతనాలు అదే కంటెంట్ని మళ్ళీ రీక్రియేట్ చేసి మా మొక్కల మీద వద్దంటే మేము ఓట్లేసి పచ్చళ్ళ జాడీలు పెట్టి పంపుతాం మిమ్మల్ని. ఆ తర్వాత రాము గారి బిహేవియర్ని చూసి మళ్ళీ మన దివ్య గారు వచ్చి అడిగారు అనమాట. రాము నీ మీద నాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు, బట్ నేను అక్కడ చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ నీ వర్షన్ నువ్వు చెప్పడం అనేది రిపిటేటివ్గా అనిపించింది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు అన్నట్టు చెప్తుంటే ఆయిష వచ్చి మళ్ళీ మధ్యలో
రాము నాకు తెలిసి నువ్వు ఈ హౌస్లో మాట్లాడకూడదేమోరా, నాకైతే అదైతే అర్థమవుతుందని చెప్పాను. పుల్లలు పెడుతున్నారు ఇవిడి. నాకు చాలా చిరాకు అనిపించింది. అంటే ఆయిషా గారు వచ్చిన మొదట్లో నాగార్జున గారితో మాట్లాడే విధానం కానీ, ఆవిడ తమిళ్ బిగ్ బాస్ జర్నీ కానీ ఇదంతా చూసినప్పుడు ఓకే, ఒక సెన్సిబుల్ కంటెస్టెంట్ వచ్చింది, కరెక్ట్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ వచ్చింది అనుకున్నాను. కానీ మళ్ళీ ఇదే టిపికల్ కంటెస్టెంట్లో వస్తారని చెప్పి నేను అసలు అనుకోలేదనమాట. ఆవిడ అలా అసలు రావాల్సిన అవసరమే లేదు. రాము గురించి స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరమే లేదు. నిజంగా రాము గురించి స్టాండ్ తీసుకునే పర్సన్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్లో కానీ వీటిలో కానీ చాలా అట్లా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకు ఇందులోనే పడుతుంది? ఎందుకంటే ఈ టాపిక్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి, హౌస్లో అందులో మనం ఉండాలనుకుంది కాబట్టి, అంతే సింపుల్. దివ్య గారు అందుకే చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మన మాధురి గారి గురించి కూడా అదే అన్నారనమాట. ఆవిడ వచ్చి ఆవిడ రెక్లెస్గా సమాధానం చెప్పి ఆవిడ ఎలా చేస్తారంటే అలా అని ప్రతి దానికి విరుద్ధంగా ఉండి ప్రతి ఒక్కరితోనూ నేను గొడవ పడతాను అన్నట్టే స్టార్ట్ చేసి ఇదంతా వేరేలా వెళ్తుందని చెప్పని దివ్య గారు బాధపడ్డారు. అండ్ కెప్టెన్ కూడా చెప్పాడు అనమాట, నువ్వు ఫుడ్ దాంట్లో ఉండటం వల్ల ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే మీ ఇద్దరు ఒక షాట్ పెట్టలేదు నేను అన్నాడు. నాకు తెలిసి దివ్య గారికి ఇది ఏంటిది అంటారో ఒక చాలా డేంజర్ కట్టమండి ఈ వారం. నాకు తెలిసి లీస్ట్లో ఉన్నది ఆవిడే అనుకుంటే ఓటింగు. నేను జనరల్గా ఎంకరేజ్ చేయను, బట్ చెప్తున్నాను, మంచి కంటెస్టెంట్ని కోల్పోతే మనకు మిగిలేదు చెత్త కంటెస్టెంట్లు అండి. ఆ చెత్తలోంచి ఒక మంచి మామూలుగా ఉన్నవారిని ఏరుకుని ఆఖరికి విన్నర్ చేసుకుంటాం. ప్రతి సీజన్లోనే ఇదే జరుగుతుంది. ఆల్రెడీ దమ్ము శ్రీజ గారు వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ దివ్య గారిని కూడా అలాగే కోల్పోతే ఒక సెన్సిబుల్ కంటెస్టెంట్ని, ఒక మంచి కంటెస్టెంట్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం అనమాట. సో అన్నింటినీ అర్థం చేసుకుని ఎవరైతే బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేయండి. అట్లీస్ట్ వీళ్ళు దివ్యకే ఓటేయండి అని నేను చెప్పట్లేదు, కానీ ఆవిడకన్నా వరస్ట్ కంటెస్టెంట్లు చాలామంది ఉన్నారు, ఆవిడకన్నా వరస్ట్ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనమాట. బేస్డ్ ఆన్ దట్ చూసుకుని ఓటేయండి. అండ్ ఆ తర్వాత మన రాము గారు వచ్చారు. రాము గారు మన భరణి గారితో కూర్చొని నుంచుని మాట్లాడుతున్నాడు అనమాట తనుజ విషయంలో. సో తనుజ ఎప్పుడైతే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిందో, కళ్యాణ్ తనుజ దగ్గరికి వచ్చాడో అప్పటి నుంచి కూడా మీతో కన్వర్జేషన్స్ తగ్గిపోయాయి అని చెప్పాను. మరి ఏం చేయమంటావు? అదే కుటుంబ పరివారంలో కంటిన్యూ అవ్వమంటారా? ఈ అమ్మ ఆ పిల్లేమో భరణి గారితో ఉంటేనేమో కుటుంబం నాన్న అని చెప్పి ఆ పిల్లని నేర్పిస్తారు. సరే కాదు అని ఇండివిజువల్గా చూసుకుని తనకు ఒక పార్ట్నర్ అయ్యాడంటే బాబు అంతే. జస్ట్ ఆ అమ్మాయి మీద క్రష్ ఉందో లేదా ఏముందో అది పక్కన పెడితే, పోయిన గేమ్స్లో ఇంతకు ముందున్న గేమ్స్లో పార్ట్నర్ అయ్యాడు, ఆ పార్ట్నర్షిప్లో ట్రై చేస్తున్నాడు అంతే. దానికి మించి ఇంక ఇమీడియట్గా మారిపోయింది. ఇప్పుడు ఆ పిల్లకి ఇండివిజువాలిటీ అనేది ఉండకూడదు. ఉంటే నాన్న అని తిరగాలి, ఈయన చుట్టూనే తిరగాలి. ఆ పిల్లకి ఇండివిజువాలిటీ ఉండకూడదు, తను ఇండివిజువల్గా ఆడకూడదు. ఆడితే ఇలాంటి పొలాలు పెడతారనమాట. రాము గారు నాకు ఎందుకో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనిషికి కొమ్ములు వస్తాయి ఇలా ఈ టైప్ అంటారు కదా, సో అలా అనిపించింది అనమాట. ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నాడో, లేదా మనం రాణించగలం సర్వైవ్ అయిపోగలం అనుకున్నాడో తెలియదు, కానీ ఇలాంటి పొలాలు పెడుతుంటే చాలా చిరాకు వచ్చిందనమాట. ఉండగా ఇంకొంచెం గ్రాఫ్ తగ్గించుకుంటున్నాడేమో వాళ్ళ చేతులు అల్లే అనిపించింది నాకు. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆ తర్వాత మన రమ్య గారు అండ్ సుమన్ గారికి ఇచ్చారు కదా ఫుడ్ పవర్, ఎక్కడో తేడా కొట్టినట్టుంది. బిగ్ బాస్ వార్నింగ్ చేశాడో లేకపోతే ఏమో తెలియదు, కానీ అంత ఫుడ్ వాళ్ళు తినలేపారు. మీరు తిన్నంత తిని మిగిలినంత స్టోర్ రూమ్లో పడదబ్బండి, నెక్స్ట్ టైం నుంచి మీరు అంత తింటారు అంతే ఇవ్వండి అన్నట్టున్నాడు. సో దాన్ని చూసుకుని వాళ్ళిద్దరూ సారీ చెప్పారు. అండ్ ఆ తర్వాత స్టార్ట్ అయిందండి అమ్మ దరిద్రం. సుమన్ గారు వస్తుంది చూడు, మన భరణి గారు వచ్చారు. భరణి గారు వచ్చి నువ్వు రీతుతో ఎందుకు ఉంటున్నావు అంత క్లోజ్గా, తను నేను నామినేట్ చేసిన కదా, నేను నామినేషన్ చేసిన పర్సన్తో నువ్వు అలాగే ఉంటుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పాను అన్నాడు. అంతేనండి అమ్మ దివ్య గారు ఇమీడియట్గా ఎమోషనల్ అయిపోయి మీరు నన్ను ఎంత దారుణంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకోలేదని చెప్పని ఏడ్చేసి ఇదో ఏడుపు కొట్టు కంటే అమ్మ ఇది ఎక్కడ ఏడుపు కొట్టు బాండింగ్ రా బాబు అనిపించింది నాకు. బాగుంది లైన్ టైటిల్ పెడదాం. సో అనిపించింది నాకు, సో ఇమ్మీడియట్గా అనిపించింది నాకు. సో అది అనిపించింది అనమాట. ఎందుకు మామూలుగా కూడా చెప్పొచ్చు కదా, ఈయన ఏడవా ఆవిడ ఏడవా అమ్మ ఏడుపు కొట్టి బాండింగ్, దానికి మీనింగ్ ఏంటో తెలీదు, ఆ బాండింగ్ పేరేంటో తెలీదు. ఇప్పుడు ఆవిడ కూడా అదే అంది కదా, ఆవిడ ఏమంది బేసిక్గా నేను అందరితోనూ ఉండట్లేదు, ఎప్పుడు ఒకే పర్సన్తో ఉంటున్నాను అని చెప్పని అన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళతో వెళ్ళి నేను మాట్లాడి ర్యాప్ పెంచుకుంటుంటే మీరు ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటానో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నా గురించి ఎలా 24 గంటలు ఆలోచిస్తారో అలాగే నేను మీ గురించి ఆలోచిస్తాను కదా. ఆ బ్యాడ్నే మీకు రాకూడదనే కదా నేను ఇంకో నలుగురితో కూడా ఉంటున్నాను. మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడ్చి అదొక ఏడుపుతో ఒక రకమైన ప్రేమతో మళ్ళీ ఆయన దగ్గర చూసి మోకాలు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోకాల మీద కూర్చుని చేతులు పట్టుకుని మీరు ఆడవకండి అని ఆయన కళ్ళతోడవా ఆయన ఈవిడి కళ్ళతోడ ఎందుకు వచ్చిన కంటెంట్ రా బాబు అమ్మ ఇలాంటి కంటెంటే వద్దు అనేది. బట్ ఓకే, ఇన్కేస్ ఒకవేళ పాజిటివ్గా చూస్తే మేబీ నిజమేనేమో, ఉన్నది వీళ్ళిద్దరే కదా కొద్ది గొప్ప మెచ్యూర్డ్ పర్సన్స్ నాకు తెలిసి హౌస్లో వేలే అని నా ఫీలింగ్. నిజంగానే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే కనుక ఇది పాజిటివ్గానే వెళ్తుంది. ఒకవేళ చూసే వాళ్ళకి అది అనిపించకపోతే కనుక ఈ వారం బయటకు వచ్చేస్తారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ తర్వాత మన బిగ్ బాస్ ఫేవరెటిజం మన వైల్డ్ కార్డ్స్ మీద ఉన్న ఫేవరెటిజం బయటపడింది అనమాట. ఏం లేదు, సో వీళ్ళందరూ వచ్చి బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు అనమాట. ఆ క్యాప్టెన్ వైల్డ్ కార్డ్స్ రావడంతో సో వచ్చింది మంచి ఊపు వచ్చింది, ఫైర్ స్టామ్ వచ్చింది. సో వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అనమాట. సో మీతో పాటు ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్స్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పని అన్నారు. వీళ్ళు చాలాసేపు డిస్కషన్ చేసి దివ్య గారిని అండర్ ఎస్టిమేట్ చేసి సో దివ్య గారే వీకు అని చెప్పని అనుకుని సో మొత్తం మన భరణి గారి కుటుంబాన్ని మొత్తాన్ని క్యాప్టెన్సీ కంటెండర్ లిస్టులోకి తీసుకున్నారనమాట. లైక్ భరణి గారు,
తనూజ గారు అండ్ మన దివ్య గారు అండ్ సంజన గారు అండ్ సుమన్ గారిని బేసిక్గా ఇదే ఆయన ప్రతిసారి సెలెక్ట్ చేసుకుంటే మనం అతను మంచోడు అనుకుంటాం. లేదు, వీళ్ళు ప్రతిసారి సెలెక్ట్ చేసేది ఆయన ఎందుకంటే వీకెస్ట్ పర్సన్ కాబట్టి ఉత్తిన తోసి పడేయచ్చు అని చెప్పడానికి. కాకపోతే పాప ఇందులో రీతు గారు లేరు కాబట్టి రీతు గారు వెళ్ళి ఆయిషాతో అడుగుతున్నాను అనమాట, అరే నేను ఎక్కడ ఆడట్లేదురా, ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ అనో లేకపోతే ఇంకో రీజన్తో వెళ్ళిపోతే నేను ఎప్పుడురా గేమ్ ఆడేది, సో నేను ఉండే రిలేషన్స్ బాండింగ్స్ ఇవే కనపడతాయి కదా, నన్ను గేమ్లోకి తీసుకుంటేనే కదా నేను గేమ్ ఆడేది, సో నా గేమ్ కనిపించాలంటే నేను ఏదో చెయ్యాలి కదా అని చెప్పని అన్నారు. బట్ ఆయిషా మాత్రం లేదండి, ఈ మనిషి అసలు ఎందుకు తీసుకొస్తున్నారా బాబు, ఇలాంటి వాళ్ళు నాకు అసలు అర్థం కాదు. మనిషి వస్తే చాలా మంచిగా డీసెంట్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంటారు, బట్ వద్దులే మళ్ళీ లాంగ్వేజ్ బ్యారియర్ అది ఇది అంటారు. సో రీతు గారు అంత రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆయిషా చాలా వితండవాదం చేసింది. లేదు నిన్ను చూస్తున్నా నాకు మెంటల్ వస్తుంది, నాకు కుదరట్లేదు, నువ్వు చాలాసార్లు ఫ్లోరా షైని గారు ఆటలు మొత్తం పాతి అన్నీ తవ్వుకుంటూ వచ్చారు. సో చాలా చిరాకు అనిపించింది. బట్ రీతు గారు రిక్వెస్ట్ చేయడం బాగుంది, కానీ దాని ఆయిషా గారు నో చెప్పిన విధానం అని చూసా చాలా దరిద్రం. ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అని ఒకటి ఉంటుందండి, అది పెద్ద వాళ్ళకే తెలిసి రావట్లేదు ఈ మధ్య, ఎందుకో అర్థం కావట్లేదు. సో అది చాలా దరిద్రంగా బిహేవ్ చేశారని చెప్పి అనిపించింది నాకు ఆయిషా గారు. సో రీతు గారిని తీసుకుని ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఆల్సో కంటెండర్స్ వాళ్ళు కూడా ముందు మాట్లాడుకుంది ఏంటి, మనము గెలవాలి, అలానే ఒకేసారి డైరెక్ట్గా వీకెస్ట్ పర్సన్స్ని తీసుకోవద్దని చెప్పి వాళ్ళు చేశారు. వాళ్ళ యూనిటీ బాగుందండి. బేసిక్గా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎంతమంది చెత్త కంటెస్టెంట్ ఉన్నారు, ఎంతమంది మంచి కంటెస్టెంట్లు ఉన్నారు అనేది పక్కన పెడితే వాళ్ళ యూనిటీ మాత్రం అద్భుతంగా ఉంది. సో డైరెక్ట్గా ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో క్యాప్టెన్సీ కంటెండర్కి సంబంధించిన గేమ్ ఏంటంటే గోల్ వేయాలి, ఫుట్బాల్ లాంటిది అనమాట. ఒక పెద్ద బాల్ పెడతారో ఆ బాల్ ఇటువైపు టీం అంతా మన వైల్డ్ స్టామ్ వాళ్ళందరితో ఒక టీము అండ్ వీళ్ళది ఒక టీము, 2 గోల్స్ ఉంటాయి. 2 గోల్స్లోకి ఎవరి బాల్ అయితే వెళ్ళి ఆ బాల్ ఎవరైతే వెళ్ళి వేస్తారో వాళ్ళు అనమాట. అండ్ నెగ్గిన వాళ్ళు ఎవరైతే నెగ్గుతారో ఆ నెగ్గిన టీము పక్కనున్న టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో వెళ్ళారు, అందరూ చాలా బాగా ఆడారు. సో మ్యాక్సిమం మన వైల్డ్ స్టామ్ వాళ్ళే విన్ అయ్యారు, ఎందుకంటే అటువైపు నుంచి మ్యాన్ పవర్ చాలా గట్టిగా ఉంది కాబట్టి. సో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వెళ్ళారు. బట్ ప్రాసెస్లో ముందు అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ బుర్ర బొక్కడిపోయింది అనమాట, వెనకాల వెళ్ళి దాని మీద పడిపోయారు, కాసేపు పాజ్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేశారు గేము. ఫస్ట్ మన సాయి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సాయి పాయింట్ కొట్టాడు. సో ఒకరిని ఓకే, ఆ తర్వాత ఎవరిని రిమూవ్ చేస్తారంటే ఫస్ట్ భరణి గారిని రిమూవ్ చేశారు, అది కూడా ఆవిడే మన మాధురి గారు, దివ్వల మాధురి గారు వీళ్ళందరూ ఉన్నారు. సో రిమూవ్ చేస్తారు. ఓకే, భరణి గారు అడిగారు అనమాట, ఎప్పుడు ఇలాగే రిమూవ్ చేస్తానంట, ఎప్పుడు ఇలాగే రిమూవ్ చేస్తానని చెప్పన్నారు. అదే స్ట్రాంగెస్ట్ పర్సన్స్ తీసేసి మనం ఈ వీటితో ఆడతాం. ఓకే ఫైన్. ఆ తర్వాత మన గౌరవకు వచ్చింది పాయింట్. గౌరవ సో నేను రిమూవ్ తనుజని చేస్తున్నానని చెప్పన్నాడు. అంతేనండి, మొత్తం అందరూ ఒకసారిగా బౌ అని మీద అడిపారు. నువ్వెలా చెప్తావు డెసిషన్, టీం మాట్లాడుకుంటే నువ్వెవరు చెప్తావు డెసిషన్ అని చెప్పి. ఎందుకు చెప్పకూడదు, మనోడు ఇండివిజువల్గా వేసాడు, మనోడికి డెసిషన్ తీసుకునే రైట్ లేదా, లేదు. కానీ మన వాళ్ళు అందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఎవరు వైల్డ్ కార్డ్స్ అందరూ. ఇలాంటి గొడవలన్నీ మన వాళ్ళు ఆడతారనమాట, మన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడతారనమాట. నేను ఆడాను కదా, ఇది నా గోల్ కదా కాబట్టి నేను ఇండివిజువల్గా వేసుకుంటాను, ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు మనమే కొట్టుకు సత్తామన్నమాట. బట్ అలా కాదు, వైల్డ్ కార్డ్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. సో గౌరవ్ ఇమీడియట్గా మనోడు ఇలా చంప పట్టుకుని మన సాయిది ఓకే బ్రో మీరు అందరూ కలిసి డెసిషన్ తీసుకోండి, ఆమె ఓకే విత్ ఇట్ అన్నారు. అది టీం వర్క్ అంటే, అది వాళ్ళ దగ్గర ఉండి సచ్చింది, మన దగ్గర ఉండదు అది. సో తీసుకున్నారు, కాల్ తీసుకున్న తర్వాత సెకండ్ చేసింది ఎవరంటే దివ్య గారిని. ఆ తర్వాత మళ్ళీ గౌరవ్ గారికి వచ్చింది పాయింట్. గౌరవ్ బాల్ తీసి తను గోల్ వేసుకున్నాడు. ఈసారి సంజన గారిని ఎలిమినేట్ చేశాడనమాట. ఇంకా మిగిలింది లాస్ట్ రౌండ్. ఆ లాస్ట్ రౌండ్లో మన సాయి పాయింట్ కొట్టాడు. సో సాయి పాయింట్ కొట్టి తనుజ గారిని తీసేశారు. అండ్ మధ్యలో తనుజ గారు కూడా ఇష్యూ రైజ్ చేశారు, నన్ను గెంటేశాడు అంటారు. పుషింగ్ వేరు, బ్లాకింగ్ వేరు అండి. అది మీకు ఎపిసోడ్ చూస్తే క్లియర్గా అర్థమైపోద్ది. వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఏదో పాయింట్ చెప్పాలి కాబట్టి తనుజ గారు చెప్పారు, కానీ బట్ యాజ్ ఆఫ్ గేమ్ అది కరెక్టే. ఇక్కడతో గేమ్ అయిపోయింది. సో ఎందుకంటే అదే ఫైనల్ రౌండ్ అన్నారు కాబట్టి, సో మిగిలిన మన వైల్డ్ స్టామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ ఆల్సో మన సుమన్ శెట్టి గారు మిగిలారు కాబట్టి సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ కూడా క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనమాట. ఆ తర్వాత ఇక అక్కడితో గేమ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గుసగుసలు స్టార్ట్ అయ్యాయన్నమాట. మళ్ళీ అర్ధరాత్రి గుసగుసలు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. రీతు గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు అనమాట, ఇమ్మానియల్ గుసగుసలు ఆడొద్దు, రీతు గుసగుసలు ఆడొద్దు, ఇలా కొంతమంది పేర్లు చెప్తే మన తనుజ గారు పైకి లెగిసి ఏంటి ఎందుకు ఇమ్మానియల్ అన్నిసార్లు పేరు వస్తుంది, ఇది 3rd టైం అని చెప్పని అన్నారు. ఇమ్మానియల్ గారికి మండినట్టు వద్ద నిజంగానే లేచి ఎవరో అరిచింది ఎవరో, ఏంటి ప్రాబ్లం ఏంటి, రీతు నువ్వు వెళ్ళిపో, వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కదా అని అరుస్తున్నాను అన్నారు. నిజమే, అది నిజంగానే అనిపించింది. తనుజ గారు నిన్న మొన్నటిదాకా అదే గుసగుసల్లో పార్ట్, కాకపోతే ఇప్పుడు ఆవిడ ఎవరో దివ్యల మాధురి గారు వచ్చారు కాబట్టి ఆవిడ సంఖం చేరిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో తెలియని ధైర్యంతోనో లేదంటే ఆ పొగరుతోనో మొత్తానికి మాట్లాడేస్తున్నారు అనమాట. మాటలు వదిలేస్తున్నారు. మీరు గమనిస్తున్నారా లేదో తెలియట్లేదు, కానీ ఆవిడతో నిజంగానే మాటలు వదిలేస్తున్నారు. అందుకే తెల్లారుగానే ఇమ్మానియల్ కూడా అడిగాడు అనమాట, ఎందుకు రాత్రులు అరిచావు అని చెప్పి. నాకు ప్రాబ్లం అనిపించింది కాబట్టి నేను అరిచాను అని చెప్పాను అంది. మరి అదే ప్రాబ్లం మాకు ఇంతకుముందు కూడా ఉంది. ఇంతకుముందు మీరు కూడా గుసగుసలు ఆడారు, అప్పుడు మేము దుప్పటి కప్పుకుని పడుకున్నాం తప్ప ఏ రోజన్నా అరిచామా, జస్ట్ పడుతున్నాను కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకో అని చెప్పాను అన్నాడు. గుడ్, యాక్చువల్ ఇలాంటి చొరకలు పడాలి. అండ్ ఆల్సో ప్యారలల్గా రమ్య గారు డీమాన్తో చెప్తున్నాడు అనమాట, ఏంటి నువ్వు డైరెక్ట్గా లవ్ చేసేస్తున్నావు, నీ పిల్ల ఏదైనా డైరెక్ట్గా మాట్లాడేస్తుందండి బాబు, ఏంటి లవ్ చేస్తున్నావా, మాకైతే అదే కనిపిస్తుంది, నువ్వు బకరా అవుతావు అది ఇది అని చెప్పాను అన్నారు.
చాలా క్లియర్గా మాట్లాడింది. అండ్ ఆడియన్స్ పల్సన్ ఆవిడ కరెక్ట్గా చెప్పింది. జనాలు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఫోన్లో అట్లీస్ట్ ఈ అమ్మాయి అయినా కానీ అడిగి చెప్పింది నిజమేంటి అనేది జనాలు అనుకుంటారన్నారు. ఎస్, మాకైతే అదే అనిపిస్తుంది. అండ్ ఇంత జరిగిన తర్వాత అప్పుడు మార్నింగ్ సాంగ్ వచ్చిందండి. చాలాసేపటికి ఆల్మోస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది అనేటప్పటికి మార్నింగ్ సాంగ్ వచ్చింది. అందరూ డ్యాన్స్ చేశారు. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మన రీతు గారు వెళ్ళి సేమ్ పులిహార కంటెంట్ సో మన డీమాన్తో మాట్లాడుతుంది అనమాట. సో ఎందుకు ఆవిడ పవర్ ఇస్తానందా, నిన్ను సేవ్ చేస్తానందని చెప్పి నువ్వు నాతో దూరంగా ఉంటున్నావా అంటే లేదు నేను అలా ఉండనని చెప్పాను అనగానే ఈవిడ వెళ్ళి ఇమీడియట్గా హక్ చేసేసుకుని టిక్ 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 అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. మన డీమాన్ మళ్ళీ ఇప్పుడిప్పుడే రియాలిటీలోకి వస్తాడు అనేటప్పటికి మళ్ళీ ఎక్కిచ్చేసింది ఆడికి హైప్. ఇక ఆ మనిషి ఇక హైప్ ఎక్కించుకుని ఏంటో కలియోగం అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నాడు. పడతాడు, ఓ పెద్ద దెబ్బ పడేంత వరకు కూడా ప్రతి మగాడు ఇలాగే ఉంటాడు. ఇంకా తర్వాత అపరిచితుడు స్పూఫ్ టైప్ మన ఎమ్మెల్యే గారు చేశారు. ఆ కామెడీ ఎప్పుడు తెలిసిందే, నాకు తెలుసు అంతే. ఆ స్పూఫ్లో జరుగుతుందనగా ఎపిసోడ్ అయిపోయింది. నేను ఇంకేమన్నా ఎపిసోడ్ వేరే రేంజ్లో వెళ్తుందేమో అనుకున్నాను. స్టార్ట్ అవడం ఒక మంచి హైప్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవడం మాత్రం ఒక స్పూఫ్తో ఎండ్ అయింది. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మనం ఎవరిని టాలరేట్ చేస్తున్నామో, ఎంతవరకు మనం మీ టాలరెన్స్ అనేది తీసుకోవచ్చు, ఎంతవరకు ఇలాంటి మనుషులు యారగెన్స్ అనేది తీసుకోవచ్చు అనే దాన్ని ఒకసారి కామెంట్ చేయండి. ఇక నుంచి బిగ్ బాస్ మీద చాలా గట్టిగా ఉంటానండి. కొద్దిగా సీరియస్గా వెళ్తుంది కాబట్టి బిగ్ బాస్ రివ్యూస్ మీద ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నేను పర్సనల్గా కోరుకునేది ఏంటంటే దయచేసి సపోర్ట్ చేయండి. నేను ఒక మామూలు చిన్న కంటెండర్ని, నాకు అర్థమవుతుంది. కానీ ప్రతి మనిషి కూడా ఇలాంటి ఒక మామూలు మొదటి మెట్టు నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. అది ఎవరైనా తీసుకునివ్వండి. ఇది ఈ జర్నీ కావచ్చు, బిగ్ బాస్ జర్నీ కావచ్చు, రివ్యూస్ జర్నీ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు తెలిసిందని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, అది కూడా నిజాయితీగా చేస్తున్నాను. సో డోంట్ లెట్ ద ట్రూత్ డౌన్. అట్లీస్ట్ మీరు నాకు ఈ విషయంలో అట్లీస్ట్ ఈ ప్రాసెస్లో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మీకు పెద్ద టైం ఏం పట్టదో, జస్ట్ ఒక లైక్, ఒక చిన్న కామెంట్, మీ ఉద్దేశం చెప్తే చెప్పండి, లేదంటే లైక్ చేసుకుని వెళ్ళిపోండి అంతే. అట్లీస్ట్ నేను కోరుకునేది అయితే అదొకటే అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.